మాణిక్యవరప్రసాద్ గారు డొక్క అన్న వచ్చి మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. సెయింట్ పాల్స్ ఈఎం హై స్కూల్ 25వ వార్షికోత్సవ సందర్భంగా విచ్చేసిన ప్రముఖులందరికీ, ముఖ్యంగా ఎఫ్సిబా గారు, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి, చాలామంది పెద్దలు వచ్చారు. అందరికీ ఇంకా పేరు పేరున అందరికీ నమస్కారం. కరుణాకర్ దాస్ గారు, వాళ్ళ ఫ్యామిలీ నాకు బాగా కావాల్సిన వాళ్ళు. ఈ స్కూల్కి అనేక సందర్భాల్లో నేను రావడం జరిగింది. నా పొలిటికల్ జర్నీ అంతా ఏదో ఒక సందర్భంలో యానివర్సరీకో, ఇనాగరల్కో, సమాధర్ అకేషన్ ఏదంటే దాంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈ ఫ్యామిలీతో నాకు ఉన్నటువంటి అనుబంధం చూస్తూ ఉండగానే సెయింట్ పాల్స్ చాలా పెద్ద సంస్థగా అభివృద్ధి చెందింది. వాళ్ళ ఫ్యామిలీ అంతా దీనికోసం డెడికేటెడ్గా పనిచేస్తూ ఉంటారు. మధ్యతరగతి ఆదాయం ఉన్న పిల్లలందరూ ఇక్కడ చదువుతూ ఉంటారు. ఎక్కువగా దినదిన ప్రవర్ధనం చెందుతూ ఈ సంస్థ బాగా ఎదుగుతూ ఉంది. మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తూ ఉంది. మీరంతా ఈ సంస్థలో చదువుతున్నందుకు ఈ వార్షికోత్సవం సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు. మీ అందరూ బాగా చదువుకోవాలి, బాగా ఎదగాలి. సెయింట్ పాల్స్ విద్యా సంస్థల నుంచి సమాజంలో ఒక గౌరవమైన పౌరులుగా, ఒక మంచి ఉద్యోగులుగా, మంచి నేతలుగా ఎదగాలని చెప్పి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం. అయితే జనరల్గా స్కూల్స్ ఎడ్యుకేషన్ అనేది, సెకండరీ ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మనిషి జీవితంలో, ఒక విద్యార్థి జీవితంలో చాలా మలుపు తిరిగే అంశం, చాలా కీలకమైన అంశం, ప్రతి వ్యక్తి జీవితంలో ప్రభావితమైన అంశం. సెకండరీ ఎడ్యుకేషన్ అంటే 8వ తరగతి నుంచి 12వ తరగతి వరకు భవిష్యత్తుకి బాటలు వేస్తుంది, ఆలోచనల్ని మీకు దారి చూపిస్తుంది. అందువల్ల ఇలాంటి స్కూల్స్లో చదివినప్పుడే మీకు మీ యొక్క భవిష్యవాణి అంటే భవిష్యత్ జీవితం ఒక మార్పుకి దారితీయడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల మీరు ఈ సెకండరీ ఎడ్యుకేషన్లో మీరు నిర్లక్ష్యం చేయవద్దు. తల్లిదండ్రులు కూడా పిల్లల్ని ఈ పార్ట్లో, ఎలిమెంటరీ పార్ట్లో కొంత సహాయం చేయొచ్చు, ఎయిడ్ చేయొచ్చు, గైడ్ చేయొచ్చు. కానీ సెకండరీ ఎడ్యుకేషన్లో చాలా స్వేచ్ఛా జీవితాన్ని, చాలా ఆలోచనల్ని, కొత్త కొత్త మార్గాల్ని అన్వేషిస్తారు. అందువల్ల సెకండరీ ఎడ్యుకేషన్ మంత్రిగా నేను ఈ రాష్ట్రానికి దాదాపు 3 సంవత్సరాలు చేశాను. కంబైన్డ్ స్టేట్కి, అప్పుడు ఆంధ్ర తెలంగాణ కలిసి ఉంది. అప్పుడు సెకండరీ ఎడ్యుకేషన్లో భారతదేశంలోనే ఒక కీలకమైన మార్పులు అంటే విద్యా వ్యవస్థలో ఎలాంటి మార్పులు రావాలో ఈరోజు కనిపించే అనేక మార్పులకి ఆ రోజు నేను శ్రీకారం చుట్టాను. నేను సెకండరీ ఎడ్యుకేషన్ గురించి నేను చాలా రీసెర్చ్ చేశాను. ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారి పుస్తకంలో ఏం చెప్పాడంటే, నా జీవితాన్ని మార్చింది సెకండరీ ఎడ్యుకేషన్ అని చెప్పాడు ఆయన. షేక్స్పియర్ కూడా చెప్పాడు తన రచనలో సెకండరీ ఎడ్యుకేషన్ యొక్క ప్రాముఖ్యత గురించి. చాలా ప్రముఖులంతా, జవహర్లాల్ నెహ్రూ, వాట్ నాట్, ది గ్రేటెస్ట్ పర్సనాలిటీస్ ఎవరైనా ఈ సమాజంలో ఒక అచీవ్మెంట్, ఒక గొప్ప విషయాన్ని సాధించారంటే వాళ్ళు ఆ సెకండరీ ఎడ్యుకేషన్ పార్ట్లో చేసినటువంటి అద్భుతాల వల్లనే, వాళ్ళ స్కూలు, వాళ్ళ స్కూలింగు, వాళ్ళ టీచర్సు, ఆ ఇన్ఫ్లుయెన్సెస్, ఆ సామాజిక సాంస్కృతిక అంశాలు ఇవన్నీ కూడా ప్రభావితం చూపిస్తాయి. అందువల్ల విద్యార్థులు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ పీరియడ్ ఆఫ్ ఎడ్యుకేషన్ని నెగ్లెక్ట్ చేయకుండా మీరు భవిష్యత్తుకి మంచి బాటలు వేసుకోవాలనేది నా రిక్వెస్ట్గా నేను తెలియజేస్తాను. తల్లిదండ్రులు కూడా చాలామంది వచ్చారు. తల్లిదండ్రులు కూడా మీ అందరి ఆకాంక్ష ఏంటంటే, మా పిల్లవాడు డాక్టర్ కావాలి, మా పిల్లవాడు ఇంజనీర్ కావాలి. మన తెలుగుదేశంలో, తెలుగు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆకాంక్ష ఏంటంటే ఈ రెండే ఉంటాయి. కానీ ఈ రెండిటి వలన కూడా ఏమీ లాభం లేదన్న సంగతి మీరు గుర్తించాలి. డాక్టర్ అవ్వటమో, ఇంజనీర్ అవ్వటమో కాదు. చాలామంది డాక్టర్లు అయ్యి, ఇంజనీర్లు అయ్యి జీవితంలో సక్సెస్ కాని వాళ్ళు ఎక్కువ మంది కనిపిస్తూ ఉన్నారు. భవిష్యత్తులో ఇంకొక 5-6 సంవత్సరాల తర్వాత డాక్టర్స్ మీకు చాలామంది ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. ప్రతి ఊరికి ఒక 100 మంది డాక్టర్లు ఉంటారు. అందువల్ల డాక్టర్ చదివేమి పెద్ద అది అంబిషియస్గా పిల్లల్ని మీరు ముందుకు తోయొద్దు. ఇంజనీరింగ్ కూడా చాలామంది చదువుతూ ఉంటారు. చాలా ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి, ఇంజనీరింగ్ కూడా చదువుతూ ఉంటారు. కానీ డాక్టర్ చదివినా, ఇంజనీర్ చదివినా, ఒక ఆర్ట్స్ చదివినా, ఇంకో ఫామ్ చదివినా, ఇంకో ఒక ఎడ్యుకేషన్ చదివినా, మీ క్వాలిటీ ఎడ్యుకేషన్, మీ యొక్క నడవడిక, మీ పిల్లలు ఏ విధంగా ప్రయాణం చేస్తున్నారు, ఏ విధంగా ఛాలెంజెస్ని అతిక్రమిస్తున్నారు, ఏ విధంగా జీవితంలో ఎదురయ్యే సమస్యలను ఏ విధంగా ఎదుర్కొంటున్నారు, ఏ విధంగా వాళ్ళ కల్చరల్ హ్యాబిట్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ మెంటల్ హ్యాబిట్స్ ఎలా ఉన్నాయి, ఎలా ప్రోత్సహించాలి, ఇలాంటి విషయాల పట్ల జాగరూకత వహించాలి. వాళ్ళ ఛాలెంజెస్ అన్ని కూడా ఇప్పుడే ఫేస్ చేస్తూ ఉంటారు. ఆరోగ్య సమస్య వస్తుంది, ఎలా ఫేస్ చేయాలి? ఒక జ్వరం వస్తుంది, ఒక పిల్లవాడికి జ్వరం వస్తున్నప్పుడు వెంటనే డాక్టర్ దగ్గరే కాదు, ఆ జ్వరాన్ని గుర్తించి డాక్టర్తో పాటు, మెడిసిన్స్తో పాటు, ఆహారంతో పాటు నీ హ్యాబిట్స్ అన్నీ కూడా ఆ జ్వరాన్ని జయించడానికి నువ్వు రకరకాల చర్యలు తీసుకోవాల్సిన అవసరం. పారిశుభ్రత పాటించాలి, హైజీనిక్ కండిషన్స్ ఉండాలి. లేకపోతే ఊరికి జ్వరం వచ్చాక ట్యాబ్లెట్స్ డాక్టర్ వల్ల తగ్గదు. అదేవిధంగా జీవితంలో అనేక సమస్యలు వస్తాయి. లెక్కలు రావు, నీకు లెక్కలు రాకపోతే లెక్కలను ఎలా నేర్చుకోవాలి,
ఇంగ్లీష్ గ్రామర్ రాకపోతే ఇంగ్లీష్ గ్రామర్ ఎలా నేర్చుకోవాలి? ఈ 2 ఫౌండేషన్స్ కూడా, ఈ రెండింటికి సంబంధించిన మెథడు కూడా ఈ టైంలోనే ఫార్ములేట్ అవుతుంది, సెకండరీ ఎడ్యుకేషన్లో ఫార్ములేట్ అవుతుంది. అందువల్ల పిల్లలు నెగ్లెక్ట్ చేయవద్దు ఈ ప్రదేశాన్ని, ఇది చాలా కీలకమైంది. అందువల్ల తల్లిదండ్రులకు, పిల్లలకి నా మనవి ఏంటంటే, మీ జీవితంలో ఎదగటానికి ఇది చాలా మంచి అవకాశం. సెయింట్ పాల్స్ లాంటి మంచి బిల్డింగ్స్, ఈ బిల్డింగ్స్ చూస్తుంటే నాకు ఈరోజు 25 సంవత్సరాల క్రితం చూసినా ఇప్పుడు కూడా మోడర్న్గా ఉంది. టుడే ఆల్సో ఇట్ ఈస్ వెరీ అప్డేట్గా ఉంది. ఇంత క్లాస్ రూమ్స్, ఇంత ఎన్విరాన్మెంటు, అమ్మ ఇక్కడే ఉండి, మీ మేడం గారు ఇక్కడే ఉండి పనిచేస్తూ ఉంటారు, డైలీ పిల్లలతో ఎంగేజ్ అవుతూ ఉంటారు, పేరెంట్స్ పిల్లలు అందరూ కూడా ఎంగేజ్ అవుతూ ఉంటారు. కాబట్టి ఇలాంటి స్కూల్ అట్మాస్ఫియర్స్ మాకు లేవు. మేము చదువుకున్నప్పుడు ఇవి లేవు. చెట్టు కింద చదువుకున్నాం మేము, చెట్టు కింద వర్షంలో గాలిలో చదువుకున్నాం మేము. ఇప్పుడు మీకు ఇన్ని ఫెసిలిటీస్ ఈ సెయింట్ పాల్స్ వాళ్ళు ఆర్గనైజ్ చేస్తూ ఉన్నారు. అందువల్ల బాగా చదువుకోండి, మంచి పౌరులుగా, మంచి సిటిజన్స్గా ఎదగండి. మంచి అవకాశం ఇలాంటి స్కూల్లో, ఇలాంటి యాజమాన్యం మధ్య చదవటం మీకు అదృష్టంగా భావించండి. ఈ స్కూల్లో చదువుతున్నందుకు మీ అందరిని అభినందిస్తూ మరొకసారి సెయింట్ పాల్స్ స్కూల్ యాజమాన్యానికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ గుడ్ అడ్వైజెస్.